హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నాను. రెగ్యులర్ కర్రీ అయితే కాదు, మీరు ఎండుమిర్చి యాడ్ చేసి ఉంటారు ఇప్పటివరకు. బట్ గ్రీన్ మిర్చితో కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కొంచెం ఇది డిఫరెంట్ ఉంటుంది మేకింగ్ కూడా, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈసారి మటన్ తెస్తే ఇలా ట్రై చేయండి. ఎలా చేసామో చూసేయండి. పచ్చిమిర్చి మటన్ కర్రీ కోసం నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. ఈ 1/2 కిలో మటన్కి సరిపడా ఇప్పుడు మసాలా పేస్ట్ అంటే పచ్చిమిర్చి పేస్ట్ అంతా రెడీ చేసుకుందాం ఎంత కావాలనేది. నెక్స్ట్ మిక్సీ జార్లోకి కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నా. అలాగే 2 ఇంచుల సైజ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా తరిగాను, ఇది యాడ్ చేస్తున్నా. అలాగే ఒక 10 వెల్లుల్లి, అలాగే కారంగా ఉండే ఒక 10-12 పచ్చిమిర్చి. దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేద్దాము, కొన్ని వాటర్ యాడ్ చేసి. నెక్స్ట్ ఒక బౌల్లోకి మటన్ తీసుకుందాము. అలాగే కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేశాను పచ్చిమిర్చి పేస్ట్, ఇది యాడ్ చేస్తున్నా. అలాగే ఒక 2 స్పూన్లంతా పెరుగు, అలాగే 1 స్పూన్ ఉప్పు కలిపేసుకుందాం. మటన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేద్దాం, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాము. మటన్ కర్రీకి మసాలా కూడా ఫ్రెష్గానే రెడీ చేసుకుందాము. నాన్ వెజెస్కి ఎప్పుడైనా మసాలా ఫ్రెష్గా రెడీ చేసుకుంటేనే ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా, మంచి టేస్ట్ ఉంటుంది. స్టవ్ ముట్టించేసి ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీంట్లో చిన్న ముక్క దాల్చిన చెక్క, కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాజీరా, ఒక మరాఠీ ముగ్గ, ఒక 4 లవంగాలు, 2 ఇలాచి వేయించుకుందాము కొద్దిగా రంగు మారేంత వరకు. మసాలా దినుసులు కొద్దిగా రంగు మారాయి, వేగినట్టే ఇంకా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేద్దాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. మటను 1 అవర్ పైనే మ్యారినేట్ చేశాను నేను. కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ హీట్ అయిన తర్వాత దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 ఆనియన్స్ సన్నగా తరిగాను, ఇది యాడ్ చేసా. అలాగే 2 కరివేపాకు రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర. ఆనియన్ మెత్తబడేంత వరకు ఉడికిద్దాము. ఆనియన్ ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ యాడ్ చేద్దాము. 1 అవర్ పైనే మ్యారినేట్ చేశాను. పచ్చికారం ఫ్లేవర్ మొత్తం మటన్ పట్టుంటుంది. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. మటన్ యాడ్ చేసిన తర్వాత కలుపుకుందాం ఇంకోసారి. కాసేపు ఆయిల్లో ఇలాగే ఉడికిద్దాం మటన్ని. మూత టైట్గా పెట్టకుండా పైన ఇలా పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. ముందుగా ఆయిల్లో మటన్ ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెష్ మసాలా పౌడర్ యాడ్ చేద్దాము. అలాగే ఒక 1/2 గ్లాస్ వాటరు సరిగా కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం, పెద్ద మంట పెట్టేసి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న హీట్ కూడా దానంతటదే వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నా. ఆహా, పర్ఫెక్ట్, అసలు స్మెల్ అదిరిపోయింది చూడండి, నెక్స్ట్ లెవెల్, అసలు ఉడికిపోయింది, సూపర్ అసలు కర్రీ. లేట్ చేయకుండా తినడమే. ఇంకా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం పైన, అంతే, ఇంకా ఏం యాడ్ చేయాల్సిన పని లేదు.
మటన్ చూస్తున్నారా, టెంప్టింగ్గా ఉంది అసలు. టేస్ట్ చేద్దాం లేట్ చేయకుండా. లైట్గా నిమ్మకాయ యాడ్ చేసుకుందాం. ఆహా, స్మెల్ అయితే చాలా బాగుంది. అదిరిపోయిందంటే నమ్మండి, చాలా బాగుంది. పర్ఫెక్ట్ అసలు. సూపర్. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రెసిపీని షేర్ చేసుకోండి.